గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై ధనుర్మాస వ్రతం 24వ పాశురం. ఆనాడు అర్జునుడు, కృష్ణ, రెండు సైన్యాల మధ్య నువ్వు రథాన్ని నిలుపవయ్యా అని అడిగితే అలాగే అని తన భక్తుడి మాట మన్నించి నిలిపాడు కృష్ణుడు. ఈ రోజున గోపికలకు ప్రతీకలుగా ఉన్న ఆండాళ్ తల్లితో పాటు వచ్చిన గోపికలంతా కూడా వచ్చి, స్వామి నువ్వు బయటికి వచ్చి అంటే సేనాగారం నుంచి నడిచి వచ్చి సింహాసనాన్ని అధిరోహించు అని అనగానే ఆశ్రిత పక్షపాతి అయిన స్వామి వెంటనే వారి మాట మీరలేక తన మంచం నుండి దివ్య సింహాసనానికి నడిచి వచ్చాడు. నీలాదేవి కూడా ఆ స్వామికి మంగళాశాసనం చేస్తూ వచ్చి స్వామి పక్కన కూర్చుంది. ఒక పాదాన్ని పాదపీఠంపై ఉంచి రెండవ పాదాన్ని తొడపైన పెట్టుకొని కూర్చున్నాడు కన్నయ్య. ఆ సన్నివేశాన్ని చూడగానే ఆ దివ్య పాదాల ఎర్రదనం గోపికలకు కంటపడింది. మేము అడిగాం కదా కన్నయ్య, నడిచొచ్చావు, అందుకే నీ పాదాలు ఎర్రపడ్డాయి అని, అంత సున్నితమైన పాదాలు అని చెప్పి బాధపడ్డారు. ఒక రకమా రెండు రకాల, ఎంతటి సుకుమారుడివి తండ్రి, ఎన్ని రకాలుగా నువ్వు కష్టపడ్డావు, ఎన్ని రకాలుగా మా కోసమని తిరిగావు, ఎన్ని రకాలుగా ఎంతమంది రాక్షసులను సంహరించావు తండ్రి, మామూలు వాడివా నువ్వు, ఎన్ని రకాల బాధలు పడ్డావు ఈ పాదాలతోటి అని చెప్తూ ఉన్నారు ఈ పాశురంలో. அன்றி உள்ளழகமளந்தாய் ஆடிப்போத்தி சென்றகுந்தை நிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலாவெறிந்தாய் கணல் போத்தி கன்று குடையாவெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் இன்றியாம் வந்தோம் ఇరంగేలోరెంబావాయ్. అడుగడుగున స్వామికి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. స్వామి, ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యాన్ని ఆక్రమించి దేవతలను పీడిస్తే ఆ లోకమంతా కూడా వాని వద్ద నుండి దానం పట్టి పాదములతో కొలిచావు కదా, అందుకే ఈ దివ్య పాదార విందాలకు మంగళము అని చెప్పంటున్నారు. ఆ తర్వాత రావణుడు సీతమ్మను అపహరించుకపోతే ఆ రావణుడు లంకకేగి సుందరమైన భవనాలు, కోటలు ఉన్న దక్షిణ దిశలో ఉన్న లంకలో ఉన్న రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమానికి మంగళము అంటున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడికి రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపడానికి ఆ బండికి తగిలేటట్లు కాలు చాచి నేల కూల్చిన మీ అప్రమత్తమైన కీర్తికి మంగళము అని చెప్పి, తర్వాత ఆవు దూడపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపైన ఆవేశించిన అసురుని చంపడానికి ఒడిసెల రాయి విసిరినట్టుగా వెలగ చెట్టుపైకి దూడను విసిరినప్పుడు ముందు వెనుకలకు పాదములుంచి నిలిచిన నీ దివ్య పాదాలకు మంగళము అంటున్నారు. ఇంద్రుడు తనకు యాగం లేకుండా చేశాడు కృష్ణుడు అన్న కోపంతో రాళ్లవాన కురిపిస్తే గోపాలులకు బాధ కలగకుండా గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా ఎత్తిన మీ వాత్సల్యానికి మంగళము అంటున్నారు. ఆ తర్వాత శత్రువులను సమూలంగా పెకిలించి విజయాన్ని ఆర్జించి ఇచ్చే మీ హస్తంలోని వేలాయుధానికి మంగళము అంటున్నారు. నిజానికి నీ వీర చరిత్రలనే కీర్తించి పరానడి వ్రత సాధనం అందడానికి మేము వచ్చాం, కానీ నిన్ను చూసి అవన్నీ మర్చిపోయాం కన్నయ్య అని చెప్పి అంటూ ఉన్నారు. ఎన్ని రకాలుగా స్వామి పాదాలను ఎలా మంగళం చేస్తున్నారు చూడండి. ఎప్పుడూ కూడా భక్తులు కష్టంలో ఉన్నారు అంటే పరిగెత్తుకొని వచ్చి కాపాడే ఆశ్రిత వత్సలత స్వామికి ఎక్కువ. అందుకే మరుగుజ్జు వాడయ్యి లోకాలన్నిటికీ దానం చేయగలిగిన స్వామి బలిచక్రవర్తి దగ్గర దానం యాచించాడు. ఆ తర్వాత త్రివిక్రముడయ్యి మొత్తం లోకాలనే కొల్చేశాడు. అందుకే కదా స్వామి లీలలను తలుచుకొని అన్నమాచార్యుల వారు పులకించారు. ఈ పాదమే కదా ఇలా ఎల్లగొలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తమూలకితవైనది, ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది.
ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది, ఈ పాదమే కదా ఈ గగన గంగ పుట్టినది, ఈ పాదమే కదా ఎలమి పెంపొందినది, ఈ పాదమే కదా ఇన్నిటికి నెక్కుడైనది, ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొయినది, ఈ పాదమే కదా ఇభరాజు తలచినది, ఈ పాదమే కదా ఇంద్రాదులెల్ల వెదకినది, ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది, ఈ పాదమే కదా ఎగసి బ్రహ్మాండమంటినది, ఈ పాదమే కదా ఇలా ఎల్ల గొలిచినది, ఈ పాదమే కదా ఇహ పరములో సగెడిది, ఈ పాదమే కదా ఇలా నహల్యకు కోరికైనది, ఈ పాదమే కదా ఈ క్షింపదుర్లభము, ఈ పాదమే కదా ఈ వెంకటాద్రిపై నిరవైనది, ఈ పాదమే కదా ఇలా ఎల్ల గొలిచినది. అందుకే ఆ పాదాలకు ఆ తర్వాత లోకాలను కాపాడడం కోసము చేయి చాచి దానం తీసుకున్నాడు స్వామి. అందుకే ఆ పాదాలకు ఆ చేతులకు ప్రతి ఒక్కదానికి కూడా పోతి పోతి అంటూ మంగళం పాడుతూ ఉన్నారు ఇక్కడ మన గోపికలు. అందుకే ఆ చేతిని, ఆ చేతికున్న అద్భుతమైన శక్తులని, ఆ చేతితోటి స్వామి ఏమేం సాధించాడు అనేదాన్ని అన్నమయ్య ఇందరికీ అభయం బొలిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం బొలిచ్చు చేయి అంటూ ఆ స్వామి చేతిని కూడా చూసి పులకించారు. ఆ తర్వాత ఈ స్వామి కృష్ణావతారంలో నిజానికి వామనుడుగా ఆయన వచ్చిందే దేవేంద్రుని కాపాడడం కోసం. ఉపేంద్రుడు అన్న పేరు కూడా పొందాడు. అలాంటి స్వామిని మరచిపోయి తానే వర్షం కురిపిస్తున్నాను, తానే గొప్ప అని అనుకుంటే దేవేంద్రుడు అతని అహంకారం తీసేయడం కోసము గోవర్ధనగిరికి పూజ చేయమని, యాగం గోవర్ధనగిరికే చేయమని చెప్పినప్పుడు ఏమైంది? దేవేంద్రుడలుక తోడను వావిరిగా రాళ్ళవాన వడి కురింపంగా గోవర్ధనగిరి ఎత్తితి గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణ అంటూ తెలిపారు కృష్ణ శతకకర్త. ఎన్ని రకాలుగా ఎవరెవరికి ఏ ఏ కష్టం వచ్చినా కూడా స్వామి నేనున్నాను అంటూ ప్రతిసారి కూడా వస్తూనే ఉన్నారు. అందుకే ఆ స్వామి అవయవాలకు, ఆ స్వామి ధరించిన వేలాయుధానికి కూడా నిజానికి ఆభరణాలు ఎందుకు పెడతారు భగవంతుడికి అంటే, చూడగానే ముందు అవి కనిపించి స్వామికి దృష్టి తగలకుండా ఆ రూపంలో ఆ స్వామి మీద ఉన్న దృష్టి వెళ్ళిపోతుందట, అలా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా ఈ స్వామి ఎలాంటి వాడు అంటే, రాక్షసుడు బండి మీద ఆవహించి తనను చంపడానికని వస్తే బండి విరిచి పిన్న పాపలతో నాడి దుండగీడు వచ్చే దోబూచి అంటూ పులికించారు అన్నమయ్య గారు ఆ శకటాసుర భంజనాన్ని గుర్తు చేసుకొని.
ఎక్కడా కూడా ఒక్కొక్క మహిమ. వత్సాసురుడిని సంహరించడం, వెలగ చెట్టుని ఆవహించిన రాక్షసుడిని చంపడం, దానికోసమని ఒక కాలు ముందు ఒక పెట్టి భూమిని గట్టిగా పట్టుకొని ఈ వత్సాసురుడిని ఆ రాక్షసుడి మీదకు విసిరేసినప్పుడు ఇద్దరూ మరణించారు, రాక్షసులు ఇరువురు. కానీ బలంగా నేల నదింపెట్టడం వల్ల స్వామి పాదాలు ఎర్రగా అయ్యాయట. అంటే గోపికల మనసు ఎలా ఉంది అంటే, అయ్యయ్యో మా కన్నయ్యకి ఎంత కష్టం వచ్చింది అని చెప్పి. అందుకే ఆ స్వామిని పడుకోబెట్టేటప్పుడు కూడా జో అచ్యుతానంద అంటూ పాడుతూ ఆయన లీలలనే పాడి పాడి పడుకోబెడుతూ ఉంటారు. గోవర్ధనం బెల్ల గొడుగుగా పట్టి కావరం ముననున్న కంసుబడగొట్టి నీవు మధురాపురపు నిలచేపట్టి ఠీవితో నీలిన దేవకీ పట్టి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రావి పరమానంద రావి పరమానంద రామ గోవింద జో జో అంటూ ఇక్కడ స్వామివారి ఎర్రని పాదాలను చూసి ఇంకా ఈ గోపికలు ఏమనుకుంటున్నారు అంటే, స్వామి భూదేవిని పొందడానికి వామనుడవే వెళ్ళావు, సీతమ్మను పొందడానికైతే రాళ్ళు రప్పలు మీద నడిచి నడిచి చెప్పులు కూడా లేకుండా నడిచి నడిచి ఎంతో శ్రమపడ్డావు. ఈరోజు మీకు ఆ శ్రమ కలగడానికి ఓర్చుకోలేకనే మేమే నీ వద్దకు వచ్చామయ్యా, అనుగ్రహించవయ్యా అని అంటున్నారు. అంటే స్వామిని పొందాలి, స్వామిని చేరాలి, అది వారి ధ్యాస. కానీ స్వామి తమ వద్దకు వస్తే ఆయనకు శ్రమ అవుతుంది, ఈలోపే వీళ్ళు చేరాలి. కానీ వీళ్ళు భగవంతుడి దగ్గరికి రావాలన్నా కూడా సాధారణంగా గోపికలు అంటే వాళ్ళు స్త్రీలు కాబట్టి అలా అబ్బాయిని కలవడానికి వెళ్తున్నాము అని అంటే లోకంలో ఎన్నో రకాల నిబంధనలు ఉంటాయి. వీటన్నిటి మధ్య నేను కృష్ణుణ్ణి ఎలా కలవాలి, ఎలా చూడాలి అని ఒక గోపిక పడే బాధను ఒక అద్భుతమైన హిందీ కీర్తనలో విన్నాను. నందకలాలా బాసురివాలా నందకలాలా बांसुरीवाला बोलावे मोहे गोकुल की नगरी, बोलावे मोहे गोकुल की नगरी। ब्रज का उजाला कान्हा निराला, ब्रज का उजाला कान्हा निराला, बोलावे मोहे गोकुल की नगरी, बोलावे मोहे गोकुल की नगरी। స్వామిని చేరుకోవాలని నేను అనుకుంటేనే కాదు కదా, నాకు ఆ అర్హత ఇచ్చి తనను చేరుకొని తన నగరానికి పిలిపించుకోవాల్సిన బాధ్యత స్వామిది. కాబట్టి నందకలాల అని అంటూ నీ వేణుగానంతో మమ్మల్ని వ్రజభూమికి పిలవవయ్యా స్వామి అని అడుగుతున్నారు. ఆ తర్వాత భోర్ మే సూచీనా కోయి బహానా, कोई बहाना सारे मारेंगे ताना, ओ भोर में सूझी ना कोई बहाना, कोई बहाना सारे मारेंगे ताना, देर से आई काहे भर के गगरी, देर से आई काहे भर के गगरी, बोलावे मोहे गोकुल की नगरी, बोलावे मोहे गोकुल की नगरी। ఏమంటున్నారు అంటే, శ్రీకృష్ణుడిని కలుసుకోవడం కోసమని నీళ్లు తీసుకొస్తాను బిందెతోటి అని చెప్పి ఆ మట్టి
కుండను తీసుకొని నీళ్లు తీసుకురావడానికి వచ్చింది. ఆ తర్వాత అక్కడ కృష్ణుణ్ణి చూసి మైమరిచిపోయి అలాగే ఉండిపోయింది. ఆలస్యంగా ఇంటికి వెళ్తే అందరు అడుగుతున్నారట, దేరు సే ఆయే కాహే భరకే గగరి అని, నిన్ను చూడాలంటే ఎన్ని రకాల కష్టాలు కన్నయ్య అని చెప్పి. रात में जाऊं तो डर मोहे लागे, डर मोहे लागे, डर मोहे लागे, रात में जाऊं तो डर मोहे लागे, डर मोहे लागे, डर मोहे लागे, दिन में जाऊं देखे सारी नगरी, दिन में जाऊं देखे सारी नगरी, बोलावे मोहे गोकुल की नगरी, बोलावे मोहे गोकुल की नगरी। नंद का लाला बांसुरी वाला, बोलावे मोहे गोकुल की नगरी, बोलावे मोहे గోకులరి. పోనీలే, రాత్రిపూట వెళ్ళి కన్నయ్యని చూద్దామంటేనేమో నాకు భయం వేస్తోంది, ఉదయం వెళ్తే ఊరంతా చూస్తోంది, ఏం చేయమంటావయ్యా కన్నయ్య, ఇదంతా కాదు కానీ నువ్వే నీ నగరానికి నన్ను పిలవరాదు అని అడుగుతున్నారు గోపిక. తుమ్ హీ బతాओ मैं किसी विधि आऊं, किसी विधि आऊं, प्रीति निभाऊं, हो तुम ही बताओ मैं किसी विधि आऊं, किसी विधि आऊं, प्रीति निभाऊं, साचा तो है झूठी बातें सगरी, साचा तो है झूठी बातें सगरी, बोलावे मोहे गोकुल की नगरी, बोलावे मोहे गोकुल की नगरी। नंद का लाला बांसुरी वाला, बोलावे मोहे गोकुल की नगरी, बोलावे मोहे गोकुल की नगरी। रुझ का उजाला कान्हा निराला, बोलावे मोहे गोकुल की नगरी, बोलावे मोहे गोकुल की नगरी। ఎలా రానయ్యా కన్నయ్య, నేను ఎలా రాను, నీ మీద నా ప్రేమను ఎలా చూపించను, ఇప్పుడు ఇక్కడ ఉంటావు ఇంకొకటో అంతా అబద్ధాలు చెప్పి పారిపోతూ ఉంటావు, నిన్ను ఎక్కడని పట్టుకోనయ్యా, ఇదంతా కాదు కానీ నన్ను నీ వ్రజభూమికి పిలిపించవా అని చెప్పని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అడుగుతుంది గోపిక. ఇలా ఆ స్వామిని ఏదో అడగాలి అని అయితే వచ్చారు, కానీ స్వామి పాదాలను చూసి, స్వామి అరచేతులు చూసి, స్వామి లీలలు తలుచుకొని అంతా మర్చిపోయి అలా ఉండిపోయారు గోపేస్తూ. ఆండాళ్ తిరువడిగళే శరణం. స్వస్తి.